Hey everyone, welcome back to my channel. Welcome back to one more vlog. ఈ వ్లాగ్లో మనం జయనగర్ స్ట్రీట్ షాప్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నమాట. సో జయనగర్ పోదామని మేము ఈవినింగ్ 5:30 కల్లా స్టార్ట్ అయ్యాము. మేము ఉండే ఏరియా నుంచి జయనగర్ చాలా దగ్గర అన్నమాట. 1.5 కిలోమీటర్ ఆర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో అలా మేము నడుచుకుంటా వెళ్దామని స్టార్ట్ అయిపోయినాము. సో అలా నడుచుకుంటా మధ్యలో ఏం తినాలనిపిస్తే అది తింటా ఎంజాయ్గా అలా నడుచుకుంటా వెళ్తున్నాం అనమాట. సో ఈలోపు జయనగర్ కూడా రీచ్ అయినాం అనమాట. ఇదంతా జయనగర్ స్ట్రీట్స్ అనమాట. ఇంకొంచెం ముందుకెళ్ళి రైట్ ఆర్ లెఫ్ట్ ఎటు వెళ్ళినా మనకు జయనగర్ చుట్టూ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అక్కడ. మంచిగా చూసి తీసుకుంటే మంచి క్వాలిటీ కూడా చీప్గా దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ రామరాజు కూడా పెద్దగా ఉంది. అంటే మనకి ఎట్లా అంటే జయనగర్ 100 రూపీస్ నుంచి 4 lakhs 5 lakhs మొత్తం ఎవ్రీథింగ్ చీప్ నుంచి బ్రాండెడ్ వరకు మొత్తం దొరుకుతాయి అన్నమాట. సో అలా ఒకే దగ్గర అన్నీ ఉంటాయి, బట్ ఎక్స్ప్లోర్ చేయాలి బాగా. చాలా బాగుంటుంది. అలా మేము నడుచుకుంటా పోతా ఉన్నాము. ఇంకా మనకు ఇక్కడ ఏంటంటే బయట కూడా మొత్తం కుప్పలు వేస్తారు అన్నమాట. సో వాటిని ప్రిఫర్ చేయకండి. ఒకటి బీడిఏ కాంప్లెక్స్ అని, జయనగర్ కాంప్లెక్స్ అని ఉంటాయి. వాటిలో చూస్తే మనకి ఎవ్రీథింగ్ దొరుకుతాయి అక్కడ. మీకు ముందు నేను చూపిస్తా కూడా. బట్ ఇక్కడ చూస్తున్నాం కూడా, అవి 100 రూపీస్. ఏవి తీసుకున్నా జస్ట్ 100 రూపీస్ అనమాట. సో అవి చూడడానికి ఎట్లున్నాయంటే యూస్డ్లా ఉన్నాయన్నమాట. యూస్ చేసి మనకు వస్తాయి కదా, ఆల్రెడీ ఎవరో వన్ టైం యూస్ చేసి ఇస్తారు కదా, అలా డ్రై క్లీన్ చేసిన బట్టల్లా అనిపించినాయి నాకైతే. మరి మనకు తెలియదు అది ఏంటనేది. సో అక్కడ 100 రూపీస్ ఏవి తీసుకుని 100 రూపీస్ అన్నారు. సో అక్కడ చూస్తూ ఉన్నాం మేము కూడా. సో అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఇంకా క్యాప్స్ కానీ ఇంకా చికెన్ కర్రీ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవి మంచిగా ఉంటాయి. బీడిఏ కాంప్లెక్స్లో అయితే చాలా బాగున్నాయి. మీకు చూపిస్తాను నేను, దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను మేము. అలాగే ఈవినింగ్ టైంలో బీడిఏ కాంప్లెక్స్లోనే అన్నీ బయట పెడతారనమాట. లైక్ నైట్ వేర్ కానీ, కుర్తా సెట్స్ కానీ అన్నీ బాగుంటాయి అన్నమాట. కుర్తీ సెట్స్ కానీ అన్నీ బాగుంటాయి అన్నమాట. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ స్టోర్ అనమాట. హ్యాండ్ బ్యాగ్ స్టోర్ చూస్తున్నాం కానీ బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్, వర్త్ ఇటే. బట్ నాకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను తీసుకోలేదు. వాళ్ళు తీసుకుందామని చూసారు కానీ తీసుకోలేదన్నమాట వాళ్ళు. సో అలా బ్యాగ్స్ కూడా చూసినాము. ఇంకా జస్ట్ మేము ఎలా అంటే టైంపాస్ విండో షాపింగ్కి వచ్చినాం అనమాట. ఏం కొనాలని ఏం రాలేదు, బట్ విండో షాపింగ్కి వచ్చాము. చూద్దాము, మాకు కూడా 10 days నుంచి ఇంట్లోనే ఉండి బోర్ కొట్టి అలా బయటకు వచ్చినాం అనమాట. విండో షాపింగ్ అనమాట. సో అలా విండో షాపింగ్ కోసం అన్నట్టు వచ్చి చూస్తూ ఉన్నాము. కానీ నాకైతే బ్యాగ్స్ అయితే ఓకే, పర్వాలేదు, పెట్టవచ్చు అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్ చూసినాము, ఇయర్ రింగ్స్ చూసినాము, చెప్పలు చూసినాము, కలంకారీ డ్రెస్సెస్ కానీ ఎవ్రీథింగ్. ఈ కలంకారీ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. నేను తీసుకోలేదు కానీ వేరే అమ్మాయి తీసుకుంది. కానీ చాలా బాగున్నాయి, క్వాలిటీ కానీ ప్రైస్ కానీ చాలా బాగున్నాయి అక్కడైతే. ఇంకొకటి ఈ శారీ చాలా బాగుంది. ఇంకా కెమెరాలో క్యాప్చర్ అవ్వలేదు కానీ రియల్గా అయితే చాలా బాగుంది. కానీ విండో షాపింగ్ కదా మేము చూసి ఇంకా ఓకే బాగుంది అనుకుని వదిలేసినాము. సో ఏం తీసుకోలేదు అక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ బయట కూడా బాగుంటాయండి. 100 రూపీస్ అలా కుప్పలు పోసే కంటే కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మంచిగా దొరుకుతాయి అన్నమాట. మంచిగా కుర్తీ సెట్స్ కానీ ఎవ్రీథింగ్, వెస్ట్రన్ వేర్ కానీ, ఇండియన్ వేర్ కానీ, ఇండో వెస్ట్రన్ కానీ ఎవ్రీథింగ్ ముందుకు వెళ్ళే కొద్దీ మంచిగా దొరుకుతాయి. చూసి మనం తీసుకోవాలి. కొన్ని ఎట్లుంటాయంటే మొత్తం
యూజ్ చేసి డ్రై క్లీనింగ్కి ఇచ్చి వచ్చేవి కూడా ఉంటాయి. బట్ అవి మనం చూసి తీసుకోవాలన్నమాట. అలాంటి వాళ్ళ దగ్గర మనం తీసుకోవద్దు. ఇక్కడ ఈ బొమ్మలు చూస్తే నాకైతే ఎంత క్యూట్ ఉన్నాయి అసలు. అంతా వుడ్తో చేశారు. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ప్రతి బొమ్మ ప్రతి టాయ్ సూపర్ ఉంది. మంచి ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. కానీ నేను తీసుకోలేదు. వేరే అమ్మాయి ఇంటికి వెళ్ళేటప్పుడు తనది వేరే ఊరు అనమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుంటా అని చెప్పింది. బట్ చాలా మంచి కలెక్షన్, చాలా బాగుంది. నాకైతే ఇక్కడ అది స్వింగ్ కానీ ఇంకొకటి అది ఇది ఆమె పట్టుకొని ఉంది కదా, అవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి షోకేస్ పీస్ లాగా చాలా బాగుంటాయి. ఇంట్లో ఇట్లాంటివి సమ్వేర్ ఒక వైట్ వాల్ మీద ఇలాంటివి పెడితే చాలా బాగుంటుంది. సో అవన్నీ చూస్తా ఉన్నాను. నాకైతే బాగా నచ్చినాయి ఇవి. నేను నెక్స్ట్ టైం పోయినప్పుడు పర్చేస్ చేస్తా. అవి బాగున్నాయి కానీ తక్కువ ప్రైస్ కదా. ఇవి వచ్చేసి 250, 150 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఈ టాయ్స్ అనేది. సో వర్త్ ఇట్, చాలా బాగున్నాయి, తక్కువకు ఉన్నాయి. మంచి క్వాలిటీ ఫినిషింగ్ కూడా మంచిగా ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఎవరైనా జయనగర్ విజిట్ చేస్తే అది చూడండి, చాలా బాగున్నాయి. అవి అయితే 250 ఓన్లీ. లుకింగ్ నైస్ రా. పాండిచేరికి బాగుంటుంది కదా, వద్దులే. ఆఫ్టర్ డిస్కౌంట్ 750. గంట ఉంది. ఫర్ మై ఫ్రెండ్ అట్లయితే మాట్లాడతాను. హలో ఎవ్రీవన్. హాయ్ గైస్, we are exploring in జయనగర్. బాగున్నాయి కదా, చిన్నవి కదా. ఇది బాగుంది అంటే ఇంత ట్రెడిషనల్గా పెట్టుకోవాలి. మగ డ్రామా కృష్ణుడు ఇక్కడ ఇదో దాని మీద గుర్తుందా? క్లిప్స్. ఇంకా అక్కడ ఒక మినీ షో ఉంటే మినీ షోలోకి వెళ్ళేసి ఇంకా తెలిసిందేగా, మినీ షో అంటే సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. చిన్న చిన్న యూనిక్ కలెక్షన్ అనేది మినీ షోలో ఉంటుంది. సో చూస్తూ ఉన్నాము. ఒక అమ్మాయి పర్ఫ్యూమ్స్ అవి చూస్తూ ఉంది. సో అలాగా నాకు కొన్ని యూనిక్గా కనిపించాయి, కానీ వాళ్ళు నాకు వీడియో తీయొద్దని చెప్పారు. సో నేను మధ్యలోనే వీడియో తీయడం వీడియో తీయడం ఆపేసా అన్నమాట. సో అలాగా చూస్తాను. ఈ సాఫ్ట్ టాయ్స్ అబ్బా చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఇంకా తెలిసిందేలే మినీ షో అంటే సాఫ్ట్ టాయ్స్కి ఫేమస్ అనేసి. ఇంకా అలా మొత్తం మినీ షోని కూడా ఎక్స్ప్లోర్ అయ్యి బయటకు వచ్చేసినాం అన్నమాట. బయటకు వచ్చి కొంచెం నడుస్తూ ఉంటే మనకు క్యాప్స్ ఉంటాయి కదా, క్యాప్స్ దగ్గర చూసి ఆ క్యాప్ తీసుకున్నామంట. చూస్తున్నాం అలా పెట్టుకొని ఎలా ఉంది ఏంటి అని. మీరు కూడా చెప్పండి నాకు ఎలా ఉంది క్యాప్ అనేది, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సూట్ అయిందా సూట్ కాలేదా అనేసి. ఇంకా అలా వచ్చేసి బీడిఏ కాంప్లెక్స్లోకి ఎంటర్ అయిపోయినామంట. బీడిఏ కాంప్లెక్స్లోకి ఇంకా ఎంటర్ అయిపోయినాం. తెలిసిందే కదా బీడిఏ కాంప్లెక్స్ అంటే ఎవ్రీథింగ్, క్లాతింగ్ కానివ్వండి, పూజది కానివ్వండి, ఎవ్రీథింగ్, ఇయర్ రింగ్స్, ఎవ్రీథింగ్ ఆ కాంప్లెక్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. సో అక్కడ చాలా పెద్దగా ఉంటుంది, 3 floors ఏమో.
3 floors ఉంటుంది అనుకుంటా ఆ కాంప్లెక్స్. అంతా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి మొత్తం పూజకు సంబంధించింది మొత్తం ఒకే షాప్లో ఉంటుంది అన్నమాట. ఎవ్రీథింగ్ మనము పోతే ఆ షాప్లో మొత్తం తీసుకోవచ్చు. ఇంకా దేవుడి పటాలు అంటారు కదా, దేవుడు స్టాచ్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ దొరికొస్తాయి అన్నమాట. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి, అలాగే మనకు అమ్మవారికి తిలకం పెట్టుకుంటారు కదా అవి, దసరా అప్పుడు అమ్మవారిని పెట్టుకొని చేసుకుంటారు కదా వరలక్ష్మి వ్రతంకి, అలా ఎవ్రీథింగ్ అలా ఉంటాయి అన్నమాట ఆ దేవుడు ఉండే కాడ. అలాగా ఈ వెంకటేశ్వర స్వామిది చాలా బాగుంది కదా. మాకు ఇంట్లో కూడా ఉంది, చూపిస్తా మీకు. అలాగే ఇక్కడ ఎవ్రీథింగ్ పూజకు కావాల్సిన అగరబత్తులు అవి కానీ, గంటలు, ఈ షాప్ కూడా గంటలు భలే కానీ చాలా యూనిక్ పీసెస్ ఉంటాయండి. ఎక్స్ప్లోర్ చేయండి ఒకసారి వెళ్ళేసి. చాలా అంటే చాలా బాగుంది, మైండ్ పీస్ఫుల్ ఉంటుంది అన్నమాట. అలా కొనకపోయినా అలా ఒకసారి స్ట్రీట్ షాపింగ్ని విండో షాపింగ్ లాగా మార్చుకుంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. కొంచెం ఆ స్ట్రెస్ని మనం వదిలేసి మన కంటికి కొంచెం హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది అలా బయటకు వెళ్ళేసి ఇలా విండో షాపింగ్ చేస్తూ ఉంటే. సో అలానే మేము కూడా వెళ్ళాము, కానీ రియల్లీ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. సో చాలా మంచిగా అనిపించింది, రిలాక్స్డ్గా అనిపించింది. ఇంటికి వచ్చేసరికి చాలా బాగుండే. ఎప్పుడైనా అట్లీస్ట్ 1 week ఆర్ 10 days మంత్లీ వన్స్ అయినా అట్లా ఎంత స్ట్రెస్ ఉన్నా వన్స్ ఒక 4 hours మీ సెల్ఫ్కి మీరు కేటాయించుకొని అలా బయటకు వెళ్ళి స్ట్రీట్ షాపింగ్, ఎవరు వచ్చినా రాకపోయినా సోలోగా వెళ్ళండి. సోలో వెళ్ళేసి మొత్తం కొద్దిసేపు అలా స్ట్రీట్ షాపింగ్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈజ్ నీకు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతావో ఏంటనేది ఎవ్రీథింగ్, లేకపోతే సోలో డేట్ కానీ అట్లా మంత్లీ వన్స్ అలా చేస్తే చాలా బాగుంటుంది, చాలా రిలాక్సింగ్గా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. సో నేను కూడా అలానే స్ట్రీట్ షాపింగ్ వాళ్ళతో వెళ్ళాను. సో అక్కడ అన్నీ చూస్తుంటే మర్చిపోయామన్నమాట. ఏమున్నా, ఏ టెన్షన్స్ ఉన్నాయి, ఏ వర్క్ ప్రెజర్స్ ఉన్నాయి, ఏమున్నా ఆ కొద్దిసేపు ఆ 4 hours చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఇవి తీసుకో, 100 రూపాయలు అవుతుంది. ఇదంతా 100 rupees ఒక పేరు. అవన్నీ ఏడి స్టోన్, అది క్వాలిటీ మంచిగా వస్తుంది. కొంచెం 120 120. ఇవి కూడా బాగున్నాయి. చిన్న ఇవే డ్రెస్ మీద బాగుంటుంది. ఇవి కూడా బాగున్నాయి. తర్వాత కొనిస్తాం, మళ్ళీ వస్తాం. ఈ డ్రెస్ ఉంది కదా ఇక్కడ చికెన్ కర్రీ, ఇది చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే. మేము కొన్ని తీసుకున్నాము, అవి చూపిస్తా లాస్ట్లో మీకు ఇంటికి వచ్చాక కూడా. సో ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాము. ఈ ఇట్లా లైక్ థ్రెడ్ వర్క్ అంటారు కదా, అవంతా బాగుంది అనమాట. చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, చాలా బాగుంది. అక్కడ ఇది బీడే కాంప్లెక్స్ లోపలికి వెళ్ళాక సెకండ్ అనుకుంటా, ఇది సెకండ్ స్టోర్లో ఉంది ఇది. సో చాలా బాగున్నాయి. ఇంకా లోపలికి వెళ్తా ఉంటే కుర్తీ సెట్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ విండో షాపింగ్ కానీ పోయినాం కదా, కొన్ని తీసుకొని వచ్చినాం అనమాట, డబ్బులు తీసుకోపోలేదు. ఇంకొకటి ఏంటంటే ఓకే పర్పస్ ఇప్పుడు ఏం లేదు, కొనుక్కోవడానికి కూడా అవసరం లేదు నాకు. సో ఏదో నచ్చినవి తీసుకున్నాను అనమాట, 1-2 అలాగా డైలీ వేర్కి కూడా పనికొస్తాయిలే అనేసి. అలా వాళ్ళు షాపింగ్ చేసే లోపల నేను ఇలా మొత్తం షూట్ చేస్తున్నాను అనమాట, వీడియో తీస్తున్నా. ఇక్కడ ఇవి కూడా దొరుకుతాయండి, ఇవి
బ్రింగరాజ్ పౌడర్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఆ షాప్లో దొరుకుతాయి. ఆఖరికి మెడికల్ షాపు, ఫోన్ కేసెస్, ఫోన్కి పౌచెస్, ఎవ్రీథింగ్ ఉంటాయి అన్నమాట. లైటింగ్, ఇదంతా లైటింగ్ షాప్. లైటింగ్స్ అయితే సూపర్ ఉన్నాయి, అసలు యూనిక్గా ఉంది లైటింగ్స్ అయితే. ఒకటి ఉన్నట్టు ఇంకొకటి ఉండదు, చాలా యూనిక్ ఉండేది, చాలా బాగుంది. సో అలా లోపలంతా ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా మేము బయటకు వచ్చేసి రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. అప్పటికే 9 అయిపోయింది అనమాట. సో రిటర్న్ అయిపోయి ఇంకా వెళ్ళే దారిలో కొంచెం ఆడ స్ట్రీట్ మీద ఆమెకు కొంచెం నచ్చుంటే అవి చెక్ చేస్తుంది అనమాట, నైట్ వేర్ కోసం అనేసి. ఇంకా అలాగా చాట్ తినేసి అందరం ఇంక ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడ చాట్ చాలా బాగుందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది కొనుక్కున్నాం అనమాట జయనగర్లో. నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి 3/4 హ్యాండ్స్, మొత్తం చికెన్ కర్రీ వర్క్ అనమాట. ఇలా వచ్చింటుంది మొత్తం అంతా, అంతే. స్ట్రైట్ కుర్తా, ఇది 2 తీసుకున్నాము. ఇది ఒకటి నాకు, ఒకటి మా అక్కకి అనమాట. ఇది కూడా సేమ్, బట్ కలర్ ఒక్కటి వేరే ఉంది, సైజ్ వేరే, కలర్ సైజ్ అనమాట. ఇది 2 తీసుకున్నాం. అండ్ ఒక స్కర్ట్ అనమాట, ఒక స్కర్ట్ తీసుకున్నాం. ఇలా మొత్తం ప్లేట్స్ వచ్చి ఉంటాయి అనమాట, మొత్తం ప్లేట్స్ వచ్చి ఇలా ఉందన్నమాట స్కర్ట్. ఇది వచ్చేసి 250, దీని కాస్ట్ వచ్చేసి 250 స్కర్ట్ కాస్ట్ వచ్చేసి. ఇవి 2 కలిపి 750 అనమాట. ఈ 2 కలిపేసి 750కి వచ్చింది మాకు. నెక్స్ట్ ఈ సెట్ తీసుకున్నాము, ప్యాంట్ అండ్ టాప్. ఇది సెట్. ఇది 3/4 హ్యాండ్స్ లాంగ్ స్ట్రైట్ కుర్తా అనమాట. దీనికి ప్యాంట్ వచ్చేసి ఇది ఇట్లా ఎలాస్టిక్ వచ్చింది, ఇట్లా స్ట్రైట్ ప్యాంట్. ఈ 2 కలిపి సెట్. నెక్స్ట్ వచ్చేసి రెడ్ సెట్ తీసుకున్నాం, ప్యాంట్ ఇది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ 3/4 హ్యాండ్స్. ఇది ప్రింటెడ్ అనమాట. ఈ వర్క్ వచ్చేసి ప్రింటెడ్ వర్క్ వచ్చింది ఇక్కడ. ఇది ప్రింటెడ్ వర్క్ అనమాట. బాగుంది డ్రెస్, ఈ డ్రెస్ బాగుంది. ఈ 2 వచ్చేసి మాకు 700కి వచ్చింది సెట్. నెక్స్ట్ వచ్చేసి మా అక్క కూతురికి ఫ్రాక్స్ తీసుకున్నాం అనమాట. ఇట్లా హ్యాండ్స్ వచ్చేసి బాగుంది, నాకు ఇది బాగా నచ్చిందండి డ్రెస్. హ్యాండ్స్ బాగుంది అనమాట. దీనికి మొత్తం థ్రెడ్ వర్క్, ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది, మొత్తం ఇలానే వచ్చింది. ఫ్రాక్ మొత్తం థ్రెడ్ వర్క్ టైప్ ఇచ్చాడు, కట్టుకోవడానికి టైప్ చేసుకోవడానికి ఇవి ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్, దీనికి యాజిటేజ్గా టైప్ ఇచ్చాను. అండ్ ఇది బాగుంది, నాకు బాగా నచ్చింది ఇది. దీనికి కూడా యాజిటేజ్, దీనికి ఫ్రంట్ టైప్ ఇచ్చారనమాట. ఇట్లా ఫ్రంట్ టై చేసుకోవాలన్నమాట. దీనికి ఇంకొచ్చేసి ప్యాంట్స్ తీసుకున్నాము. ఈ ఫ్రాక్స్ 3 వచ్చేసి ఈచ్ 3 వచ్చేసి 300 అనమాట. ఈ 3 కలిసి 300. నెక్స్ట్ ఈ ప్యాంట్స్ తీసుకున్నాను అనమాట. ఈ ప్యాంట్స్ సన్నటి ప్రింట్ వచ్చింది, దీని మీదకి ప్రింట్ అనమాట. ఇదంతా మంచి చిన్నగా వచ్చింది అనేసి తీసుకున్నాను. దీని మీదకి వైట్ టీషర్ట్ వేసుకొని పేర్ చేస్తే బాగుంటుంది. వైట్ టీషర్ట్ వేసుకొని దీన్ని స్టైలింగ్ చేస్తే బాగుంటుంది అనమాట. ఇలా వచ్చింది, మొత్తం పలాజో లాగా వచ్చింది. కింద కూడా ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నా. ఇది పలాజో టైప్ అనమాట. దీని మీదకి ఒక డ్రెస్ ఉంది నాకు, దానికి స్టైలింగ్ చేయడం కోసం ఈ ప్యాంట్ తీసుకున్నా. సేమ్ పలాజో టైప్ ఇలా వచ్చింది. ఇది చికెన్ కర్రీ వర్క్ అనమాట. చికెన్ కర్రీ వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్. ఇది వచ్చేసి ఈ ఒకటి 250 పడిందండి. ఇవి మేము 3 తీసుకున్నాం, 3 కలిసి 500 పడినాయి అనమాట. ఇది ఒక ప్యాంట్, ఇది కూడా సేమ్ అనమాట పలాజో.
నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను నేను, ఇది కూడా సేమ్, ఇది తీసుకున్నాను అనమాట. ఇది కూడా సేమ్, ఇది కూడా మంచి దీని కాంట్రాస్ట్ కలర్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని పేరప్ చేసుకుంటే బాగుంటుంది, దీంతో మంచిగా ఉంటుంది స్టైల్ చేసుకుంటే. ఈ 3 వచ్చేసి మాకు 500 వచ్చినాయి, ఈ 3 వచ్చేసి 500 అనమాట. ఈ 3 ఈచ్ 300 అనమాట చెప్పులు. ఇది ఒక జత, ఇది ఒక పైర. ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్స్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మమ్మల్ని. సో యా బాయ్.